ఇదిగో ఇదొద్దు, ఇది కూడా అక్కడ పెట్టు. నానా, జూబ్లీహిల్స్ మాదాపూర్ లాంటి ఏరియాలో మన బడ్జెట్లో ఫ్లాట్ దొరకదు. మన బడ్జెట్లో దొరకాలంటే అవుట్స్కట్స్లో తీసుకుంటేనే బెటర్. అనయ్య, సిటీకి దూరంగా ఉంటే ఆయన ఆఫీస్కి వెళ్ళి రావడం కష్టం అవుతుందేమో. చూసావట్రా, సిటీలో ఫ్లాట్ కొంటే నీకు నాకు ఖర్చు ఎక్కువ అవుతుందని ఆలోచించట్లేదు. వాళ్ళ ఆయన ఆఫీస్కి వెళ్ళడానికి కష్టం అవుతుందట. ఆడపిల్లలు ఇంతే, అబ్బాయిలే నాన్న గురించి ఆలోచిస్తారు. ఏమన్నారు? ఏమన్నారు? జరగరా? ఏమన్నారు? ఎప్పుడు వాళ్ళకి సపోర్టా? I hate you, Dad. Sorry చెప్పండి, సారీ చెప్పండి. మరి మన పెళ్ళైన కొత్తలో మా నాన్నగారితో మీ గురించి గొడవ పడుతుంటే ఆ అంటూ తలాడించారు. అప్పుడంటే నాకు బ్రెయిన్ లేదు. ఇప్పుడేదో ఉన్నట్టు. అక్క, నీ పెళ్ళికే ఉన్నదంతా ఖర్చు పెట్టేస్తే మరి నా సంగతి ఏంటి? ఎక్కువ చేస్తే అసలుకే ఎసరు పెడతా. ఏంటి? ఏం చేస్తావే? ఏం చేస్తానా? మీ ఆయన్ని ఎత్తుకుపోతా. ఆశ, అసలు మా ఆయన్ని నీ కంటికి కనపడిస్తేగా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కాలేజ్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పి అటు నుంచి అటే తీసుకెళ్ళిపోతా. నీ పని అంతే. ఇది కాన్సెప్ట్ కార్డ్స్ చాలు. స్పెషల్గా 200 కార్డ్స్కి వేరే ఏదైనా సెలెక్ట్ చేయి. నువ్వే సెలెక్ట్ చేయి. ఈ ఫేస్లో కనుక అల్లుడు గారు చూసారంటే దెబ్బకు పారిపోతాడే.
డాక్టర్. జేకే, నీ ఫ్రెండ్ని కాపాడడానికి ఒక ఛాన్స్ వచ్చింది. నిత్య బ్లడ్ గ్రూప్లోనే ఉన్న ఒక 14 ఇయర్స్ అబ్బాయి హార్ట్ దొరికింది. ఒక యాక్సిడెంట్లో అబ్బాయి బ్రెయిన్ డెడ్ అయింది. దే ఆర్ రెడీ టు డొనేట్ ద హార్ట్. ఇల్లు ఎంత బాగుంది కదండి. నీకు నచ్చిందిగా. రే, చాలా బాగుందిరా, కానీ రేట్ కొంచెం ఎక్కువ కదా. అదేం లేదు నాన్న. ఎంత హైట్ ఉందో చూడు. 30-40 ఫ్లోర్స్ ఉంటాయి. అవునక్క, ఏంటి ఇల్లు నచ్చిందా? చాలా బాగుందన్నయ్యా. కానీ కాలేజ్ కి దూరం అవుతుందేమో. అయితే ఏంటే, లొకేషన్ సూపర్ ఉందన్నయ్యా. ఇదే మీరు ఉండబోయే ఇల్లు. మరి నువ్వు? రేయ్, నేను కూడా నాన్న. ఆ, ఎన్ని రోజుల కలో ఈ రోజు నెరవేరింది. మీరు చూస్తున్నది వలస పక్షులు. మన దేశం నుంచి అమెరికాకి 24 గంటల ప్రయాణం అంటేనే అమ్మో అంత దూరమా అనుకుంటాం. అలాంటిది కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి మన దేశానికి వచ్చే ఈ వలస పక్షుల్ని చూస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది. వాటి లైఫ్లో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం వాటి మరణం. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు. పక్షుల మరణంలో ప్రత్యేకత ఏంటి ఉంది? పక్షుల సహజ మరణం ఇప్పటిదాకా ఎవరూ చూడలేదు. మనుషులే కాదు, తోటి పక్షులు కూడా చూడలేదు. పక్షులకి వాటి మరణం గురించి ముందే తెలుస్తుంది. తెలిసిన వెంటనే అవి మిగతా పక్షులకి తెలియకుండా జాగ్రత్త పడతాయి. వాటికి తెలిస్తే ప్రయాణం ఆపి తన గురించే ఆలోచిస్తాయి, తనతోటే ఆగిపోతాయి. నిరాశతో గమ్యాన్ని చేరుకోలేవేమోనని. అందుకే తన మరణం గురించి తెలిసిన పక్షి నెమ్మదిగా తన సమూహం నుంచి వెళ్ళిపోతుంది. తోటి పక్షుల నుంచి ఈ 1 వీక్ నీతోనే నిత్య. నీతో ఒక్క రోజు గడిపితే చాలనుకున్నా. ఒక్కరోజేంటి, 1 వీక్ ఇక్కడే ఉండిపోతున్నాం. నీకోసం, నా కోసం కూడా.